నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. రెస్టారెంట్కి వెళ్ళిన విజయ్ స్వప్నికలను ఫాలో అయిన ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళ కారు పార్క్ చేసిన వైపు వెళ్ళాడు. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టిన విజయ్ తన చేయిని స్వప్నికకు అందించాడు. అతని చేయిని అందుకోకుండా విజయ్ కళ్ళలోకి సూటిగా చూసింది స్వప్నిక. స్వప్నిక అలా చూడగానే చిన్నగా నవ్విన విజయ్, ఏంటి స్వప్నిక, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అలా చూడటం అస్సలు బాలేదు అని అన్నాడు విజయ్. చేసేదేం లేక అతని చేయి పట్టుకుని లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న వెయిటర్ వాళ్ళను కాన్ఫరెన్స్ హాల్ వైపు తీసుకెళ్లాడు. హే, ఇదేంటి ఫ్యామిలీ సెక్షన్లోకి కదా మేం వెళ్ళాలి, ఇటెక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. సార్, మా రెస్టారెంట్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 12 years అవుతుంది. అందుకే మా ప్రొప్రైటర్ అందరికీ ఈరోజు స్పెషల్ లంచ్ అరేంజ్ చేశారు. అటువైపు స్పెషల్ డైనింగ్ హాల్ ఉంది, వెళ్ళండి సార్ అని నవ్వుతూ చెప్పాడు. దాంతో ఇద్దరు వద్దనుకొని బయటకి రాబోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన స్టీవార్డ్ వాళ్ళని చూశాడు. సార్, ఈవెంట్ అయిపోవచ్చింది, ఇంకో అరగంటలో లంచ్ స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళాడు. అలాగే వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళాక ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు స్టీవార్డ్. అతను వాళ్ళ ఇద్దరికి చెరొక టోకెన్స్ లాంటివి ఇచ్చాడు. ఇవేంటి అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఇవి అందరికీ ఇచ్చాం మేడం, జస్ట్ నెంబరింగ్ పర్పస్ అని చెప్పాడు అతను. మళ్ళీ అతనే వాళ్ళిద్దరిని చూసి ఎనీ డ్రింక్స్ ఆర్ స్టార్టర్స్ సార్ అని అడిగాడు. జస్ట్ 10 minutes ముందు కూల్ వాటర్ తీసుకురండి అని చెప్పాడు విజయ్. సరేనని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టూ చూశాడు విజయ్. అనుమానించదగ్గ పరిస్థితులు ఏవీ అక్కడ కనిపించలేదు. కానీ ఈ సిచ్యువేషన్ని అతను ఎదుర్కోక తప్పదని అనుకున్నాడు విజయ్. ఓకేనండి, ఇప్పటి వరకు మనం చేసిన సందడి చాలు, ఇప్పుడు లాస్ట్ గేమ్ ఒకటి మిగిలిపోయింది, అది అయ్యాక లంచ్ అని చెప్పాడు ఈవెంట్ ఆర్గనైజర్. మీ దగ్గర ఇంతకుముందు రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చిన టోకెన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో డ్రా ద్వారా వచ్చిన నంబర్స్ మేము చెప్తాము, ఆ నెంబర్ వచ్చిన వాళ్ళు చేతులెత్తండి అని చెప్పింది ఈవెంట్ ఆర్గనైజర్ పార్ట్నర్. 2 + 3 = 5 అని అనౌన్స్ చేశాడు ఈవెంట్ ఆర్గనైజర్. ఆ నెంబర్ వచ్చిన వాళ్ళిద్దరూ నిలబడ్డారు. ఓకే, ఇప్పుడు మీరిద్దరూ ర్యాంప్ వాక్ చేసి చూపించండి అని ఆ ఈవెంట్ ఆర్గనైజర్ చెప్పడం ఆలస్యం. వాళ్ళిద్దరూ కాలేజీ పిల్లలు అనుకుంటా, అందంగా ర్యాంప్ వాక్ చేసి చూపించారు. ఇంతలో మరో ఇద్దరు, వాళ్ళకు మరో గేమ్. అలా 3, 4 అయ్యాయి. చివరిగా 1 + 1 = 2 అని అనౌన్స్ చేశాడు ఆర్గనైజర్. ఎవరు చేతులెత్తలేదు. ఆటోమేటిక్గా విజయ్, స్వప్నిక వాళ్ళ దగ్గరున్న చీటీలను తెరిచి చూశారు. వాళ్ళ చేతుల్లో అవే నంబర్స్ ఉన్నాయి. ఇదంతా చూసిన శ్రీవాడు వాళ్ళు ఇద్దరు లేవకపోవడంతో తనే వాళ్ళని చూపిస్తూ లాస్ట్ నెంబర్స్ ఇక్కడున్న వీళ్ళకి వచ్చాయని చెప్పాడు. అంతే, హాలు మొత్తం క్లాప్స్తో వాళ్ళని ఇన్వైట్ చేశారు స్టేజీ పైకి. చేసేదేమి లేక వాళ్ళిద్దరూ స్టేజీ పైకి వెళ్తూ ఉంటే వాళ్ళపైన డూమ్ లైట్స్ పడ్డాయి. ఆ వెలుగులో విజయ్, స్వప్నికలను చూసిన అందరూ నోళ్లు తెరిచారు. ఆహా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, ఒకరిని మించి ఒకరు చాలా అందంగా ఉన్నారని ఒకరు కామెంట్ చేశారు. కొంతమంది జెంట్స్ విజయ్ అదృష్టాన్ని జెలసీగా చూశారు. కొంతమంది లేడీస్ స్వప్నికను చూసి అసూయపడ్డారు. రెస్టారెంట్ వాళ్ళు మాత్రం వాళ్ళని చూసి చాలా సంబరపడ్డారు. విజయ్కి ఏదో జరగబోతుందని టెన్షన్గా ఉంది. వాళ్ళిద్దరిని చూసిన ఈవెంట్ ఆర్గనైజర్ నవ్వుతూ వెల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ వచ్చేశారు అని అనగానే వెలుగులోకి వచ్చిన విజయ్ను చూసి సంతోషంగా ముందుకు వచ్చాడు ముకుందం. సార్, మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం. లంచ్ కని వచ్చాం కానీ అయినా నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు విజయ్. సార్, ఇది మా కజిన్ రెస్టారెంట్ అని అన్న ముకుందం అతన్ని పిలిచి విజయ్ గురించి చెప్పి పరిచయం చేశాడు. అంతే, అతను ఉబ్బి తబ్బిబ్బైపోయి ఈవెంట్ ఆర్గనైజ్ చెవిలో ఏదో ఊదాడు. వావ్, మార్వలెస్ కపుల్, ఎస్ఎన్ఎస్ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ ఎండి వీరాజ్ రవిచంద్ర అండ్ ఆయన భార్య మిసెస్ స్వప్నిక వీరాజులకు స్వాగతం అని చెప్పగానే అక్కడ గుసగుసలు మొదలయ్యాయి. సైలెన్స్ ప్లీజ్, ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ పెయిర్ ఒక బ్యూటిఫుల్ సాంగ్పై సాల్సా డ్యాన్స్ చేస్తారని చెప్పాడు ఈవెంట్ ఆర్గనైజర్. అంతే, స్వప్నిక అదిరిపోయి అయోమయంగా చూసింది. విజయ్, ఏంటిది, నేనేమైనా నీ భార్యనా, వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? కోపంగా అడిగింది స్వప్నిక. అయ్యో, నేను నీ ముందే కదా మాట్లాడాను, నేనేమైనా ఎక్కువ చెప్పానా? లేదే, వాళ్ళలా అర్థం చేసుకుంటే నేనేం చేస్తాను చెప్పు, ఒక డ్యాన్సే కదా, నో టెన్షన్, చేస్తే సరిపోతుంది. అదే నువ్వు నా వైఫ్ కాదని నా సీఈఓ అని చెప్తే తప్పుగా అనుకుంటారు, దాన్ని ఒక న్యూస్లా గాసిప్ పుట్టిస్తారు. అదే మనం వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే జనాలు అంతే కదా, కామన్ అని అనుకుంటారు. వాళ్ళు మనపైన దృష్టే పెట్టరు. అయినా ఐ లవ్ యూ చెప్పాను, నీకు ఓకే అయితే పెళ్లి కూడా చేసుకుందామని చెప్పాను కదా, కానీ నువ్వే అని ఆమెను కొంటెగా చూస్తూ ఆగిపోయాడు విజయ్. అతను అలా మాట్లాడేసరికి కోపంగా చూసింది స్వప్నిక. ఇంతలో పాట మొదలై వాళ్ళిద్దరిపైన డూమ్ లైట్ పడింది. అదొక అద్భుతమైన హిందీ లవ్ సాంగ్. స్వప్నికకి చాలా ఇష్టం. తన కలలో వెంటాడే అతనితో స్వప్నిక ఆల్రెడీ ఈ పాట పైన డ్యాన్స్ చేసేసింది. అలా బొమ్మలా నిలబడిన స్వప్నికను చేత్తో తనపైకి లాక్కున్నాడు విజయ్.
వెంటనే స్వప్నిక అతని గుండెలపై పడి తన చేతులను విజయ్ భుజాలపై వేసింది. అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి మరో చేత్తో ఆమె చేతిని పట్టుకుని స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు. పాట స్పీడ్ అందుకుంది. స్వప్నికను దగ్గరగా లాగుతూ దూరంగా జరుగుతూ లయబద్ధంగా కదులుతూ డాన్స్ మొదలుపెట్టాడు విజయ్. స్వప్నిక బాడీ ఒక డయాస్ అయితే విజయ్ చేతులు ఆ డయాస్పై ఆనంద తాండవం చేస్తున్నాయని చెప్పాలి. కళ్ళు కలుస్తూ పెదవి నవ్వుతూ ఒక మైమరుపుతో ఊగుతూ మత్తులో తూగుతూ అలా చేస్తూ ఇద్దరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ పీక్ లెవెల్లో ఉండటంతో ఆడియన్స్ అందరూ రెప్ప వేయకుండా వాళ్ళని చూస్తూ ఉండిపోయారు. ఆమె కళ్ళు వెలిగిపోతున్నాయి. ఆ వెలుగు రిఫ్లెక్ట్ అయి అతని ముఖంపై కనపడుతుంది. అలా డాన్స్ చేస్తున్న వాళ్ళిద్దరూ ఆ లోకాన్నే మర్చిపోయారు. ఇంతలో పెద్దగా చప్పట్లు మోవడంతో గబుక్కున మైమర్చిపోయి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు. తను ఎత్తుకొని ఉన్న స్వప్నికను కిందకి దింపాడు విజయ్. అందరూ వాళ్ళిద్దరిని అబ్బురంగా చూశారు. స్వప్నిక సిగ్గుతో పక్కకు జరిగి నిలబడింది. బెస్ట్ కపుల్గా వాళ్లకు ప్రైజ్ వచ్చింది. తనకు దయ్యంగాని పట్టిందా ఏంటని అయోమయంలో పడ్డాడు విజయ్. స్వప్నిక మైమరపులో పడిపోయిన అతను ఏం చేయొద్దో ఏది చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. తన ఫోన్ చూసుకోగా కాశీ నుండి 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మీటింగ్ స్టార్ట్ అయ్యి ఓ పావు గంట అయ్యిందే, ఇప్పుడెలా అని నుదురు రాసుకున్నాడు విజయ్. స్వప్నిక తన ఫోన్లో మల్లికా మేడం మిస్డ్ కాల్స్ చూసుకొని ఆమెకు ఫోన్ చేయబోయింది. అంతే ఆమెను ఫోన్ చేయొద్దని ఆపిన విజయ్ కాశీకి ఫోన్ చేశాడు. కాశీ, మీటింగ్ మొదలై పావు గంట అయినట్టుంది కదా, ఒక అరగంటలో ఉంటాం అక్కడ అన్నాడు విజయ్. ఫోన్ కట్ చేయగానే అతని వైపు సీరియస్గా చూసింది స్వప్నిక. విజయ్, ఆర్ యు సీరియస్? సిటీలో ఈ టైంలో మనం ఆఫీస్కి చేరుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించు అని అంది స్వప్నిక. ఐ నో, బట్ ఎలా? పోనీ వీడియో కాన్ఫరెన్స్ పెడదామంటే నువ్వు నా పక్కన ఉన్నావు కదా, ఎలా అన్నాడు విజయ్. కానీ నువ్వు మొదటి రోజే కాన్ఫరెన్స్కి అటెండ్ కాకపోతే ఇరెస్పాన్సిబిలిటీ అని, టైం సెన్స్ లేదని నీ గురించి చాలామంది రకరకాలుగా అనుకుంటారు. మీరు వీడియో కాన్ఫరెన్స్కి రెడీ కండి. దీనివల్ల ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాడన్న పేరు ఉంటుంది. స్వప్నిక ఒక లెసన్ చెప్తున్నట్టు చెప్పడంతో ఆమెని కన్నార్పకుండా చూస్తున్న విజయ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అతను తనని చూస్తున్నాడని గమనించిన స్వప్నిక టక్కున కళ్ళు దింపుకుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేసు మాత, రూపేజ లక్ష్మి, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి. ఈ శ్లోకం నీకు తెలుసా? నిన్ను చూడగానే ముందుగా నాకు రూపేజ లక్ష్మి అనిపించావు, తర్వాత నీలో కార్యేషు దాసి కనిపించింది. ఇక శయనేష్ రంభ అంటే నిజంగా నా దృష్టిలో ఆ రంభ కూడా తక్కువేమో అనిపించింది. అతని మాటలు విన్న స్వప్నిక ఉరిమి చూసింది అతన్ని. దానికి విజయ్ చిన్నగా నవ్వాడు. చూడు మై డియర్, చెబితే తప్పేంటి, నా మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కరణేష్ మంత్రి అని నిరూపించుకున్నావు. ఇంకా మిగిలినవి రెండూ చూడాలి. ఒకటి, నీ చేతి వంట తిని భోజ్యేషు మాత అవునా కాదా అని. తర్వాత, క్షమయా దరిత్రి నువ్వు ఈ జన్మలో కాలేవు, నీకు ముక్కు మీదే ఉంటుంది కోపం అని నవ్వుతూ అన్నాడు విజయ్. అతనికి తెలుగు సంస్కృతం లాంగ్వేజ్పై ఉన్న పట్టు చూసి ఆశ్చర్యపోయింది స్వప్నిక. మీరింత బాగా తెలుగు సంస్కృతం మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు అని ఆశ్చర్యంగా అంది స్వప్నిక. ఎంత ఫారెన్లో పెరిగినా మన కల్చర్ ఎందుకు మర్చిపోతాం? అందరికీ అన్నీ తెలుసు, కానీ కొంతమంది అసలు ఏమీ తెలియనట్టు బిల్డప్ మెయింటైన్ చేస్తారన్నాడు విజయ్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు వెంటనే వీడియో కాన్ఫరెన్స్ మొదలయ్యింది. కాశీకి ఫోన్ చేశాడు విజయ్. సార్, మన సీఈఓ మేడం గారు కూడా రాలేదు మరి అని అన్నాడు కాశీ. కూల్ యార్, సీఈఓ మేడం ఇక్కడే నాతోనే ఉన్నారని చెప్పాడు విజయ్. వెంటనే వీడియో కాన్ఫరెన్స్ మొదలైంది. స్వప్నిక తన ల్యాప్టాప్ తేలేదు, కానీ తన మొబైల్తో పని కానిచ్చింది. 2 గంటల పాటు మీటింగ్ సాగింది. తర్వాత స్టాఫ్తో కాసేపు డిస్కషన్ జరిగాయి. అందరూ విజయ్ స్వప్నికలను టైం మెయింటెనెన్స్ గురించి, కోఆర్డినేషన్ గురించి చాలా మెచ్చుకున్నారు. అంతా పూర్తయ్యేసరికి డిన్నర్ టైం అయ్యింది. అమ్మయ్య, మహానుభావ, ఇకనైనా ఇంటికి వెళ్దామా అని అడిగింది స్వప్నిక. ఓకే, డిన్నర్ చేసి వెళ్దాం, ఇంటికి వెళ్ళాక వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అన్నాడు విజయ్. స్వప్నికకు కూడా అదే బెటర్ అనిపించింది. పద అంటూ లేచాడు విజయ్. స్వప్నిక ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఎక్కడికంటూ అడిగింది. లంచ్ చేశాం కదా, ఇక చాలు, మళ్ళీ డిన్నర్ కూడా ఇక్కడ అంటే పరమ బోర్. ఊరి చివర ఒక మంచి రెస్టారెంట్ ఉంటుంది, ఏ అల్లరి లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ భోజనం చేస్తే బాగుంటుంది అన్నాడు విజయ్. ఇదేం కర్మరా బాబు, ఎప్పుడైతే అతను తనకి తగిలాడో అప్పటి నుంచి వీడితోనే తిరగాల్సి వస్తుంది. 2 రోజుల నుండి కలిసి తిరుగుతున్నాం, ఎంతమంది కళ్ళల్లో పడ్డామో ఏమో, ఎటు నుండి ఏ బాణం వచ్చి గుచ్చుకుంటుందోనని భయంగా ఉంది అని మనసులో భయపడింది స్వప్నిక. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎక్కడి నుంచి తగులుకున్నాడురా బాబు అనుకుంటున్నావా? నన్ను తిట్టుకుంటున్నావు కదూ. చూడు బేబీ, ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాల్సి ఉందో అది రాసి పెట్టి ఉంటుంది, అందుకే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతా మన మంచికే అని మనం అనుకుంటే ఈ గుండె నుండి, మైండ్ నుండి పూర్తిగా భారం దిగిపోతుంది. అదే పనిగా నువ్వు దాని గురించి ఆలోచించావనుకో, ఏం చేయాలో అంతుపట్టదు అని చెప్పాడు విజయ్. అదంతా విన్న తర్వాత స్వప్నికకు కూడా అదే నిజం అనిపించింది. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తెరిచి కొంచెం రిలాక్స్గా అనిపించింది ఆమెకి. మొదటి నుంచి ఇలాగే ఆలోచిస్తాడేమో, అందుకే విజయ్ చాలా తొందరగా బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు.
అన్నీ మంచి క్వాలిటీసే ఉన్నాయి, కొంచెం దూకుడు ఎక్కువ అని ఆలోచించింది స్వప్నిక. అమ్మో, మళ్ళీ వీడి గురించి నా మనసులో సాఫ్ట్ కార్నర్ మొదలయ్యేలా ఉంది, ఎక్కువగా ఆలోచించకూడదని అనుకుంది. కారు రాగానే డ్రైవింగ్ సీట్లో విజయ్ కూర్చోగా అతని పక్క సీట్లో స్వప్నిక కూర్చుంది. కారు ముందుకు వెళుతూ ఉంటే వెనక పెట్రోల్ పైపు లీక్ అవ్వసాగింది. వీళ్లను వెంబడిస్తున్న అతను ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంతలో టేక్ డైవర్షన్ అన్న బోర్డు చూసిన విజయ్ అటువైపు తన కారుని మళ్లించాడు. ఏంటి ఇంత సైలెంట్గా కూర్చున్నావు, ఏదైనా మాట్లాడు అన్నాడు విజయ్. అది అది నీకు లాస్యతో ఎంగేజ్మెంట్ అని తెలిసింది అని అంది స్వప్నిక. అవును, మన ఆఫీస్లో గేట్ కీపర్ నుండి అందరికీ తెలుసు. అంటే మీకు లాస్యను చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది. ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు విజయ్. ఇష్టమని కాదు, ఏమో నేను ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండని ఎక్కడో చిన్న ఫీలింగ్ అని ఆగాడు. అది సరే, ఇవన్నీ ఎందుకు కానీ నువ్వు అంటే ఈ రోజే ఇప్పుడే నేను నాదాన్ని చేసుకుంటాను, చెప్పు మరి అని అడిగాడు విజయ్. దాంతో ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబారాయి. తాను వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నా వైపే తిప్పాడని అనుకుంది స్వప్నిక. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా అడవి మధ్యలోకి వచ్చిన కారు చిన్న జర్కిస్తూ ఆగిపోయింది. అప్పుడు మీటర్లో నో ఫ్యూయల్ అని చూపిస్తుంది. ఇదేంటి, మార్నింగే ట్యాంక్ ఫుల్ చేయించాను, మరి ఇదెలా సాధ్యం అని అనుకున్నాడు విజయ్. ఏదో అనుమానం వచ్చి వ్యూ మిర్రర్లో చూసిన విజయ్ కళ్ళు ఒక్కసారి పెద్దగా తెరుచుకున్నాయి. విజయ్ ఎందుకలా చూశాడు, ఇంతకీ వాళ్ళ కారును వెంబడించింది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి తర్వాత పాటు వినండి. సారీ అండి, ఈరోజు కూడా కొంచెం వీడియో లేట్ అయ్యింది. రేపటి నుంచి తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. కొద్దిగా నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం అటు ఇటు అవుతుంది, కానీ మీరు కోఆపరేట్ చేయండి నాకు. అలాగే మీ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.